అదిగో వచ్చేసింది. ఏమైందమ్మా? మీ కాలేజీకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తట్లేదేమిటి? ఏమ్మా లేట్ అయింది? పద పద. మా అమ్మాయిని చెప్పడం కాదు కానివ్వండి, బంగారు బొమ్మ మీరే చూస్తారుగా. అమ్మాయిని మీరేమన్నా అడగాలంటే అడగండి. కూర్చునే పూछना. అమ్మాయి నాకు నచ్చింది. మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో అడగండి. మా ఇళ్లలో ఆడవాళ్ళకి అడగడాలు నచ్చడాలు ఏం ఉండవమ్మా, అంతా వాళ్ళిష్టమే. ఏమ్మా ఏమంటావు? నచ్చాడా? మీ మాటే నా మాట నాన్న. మా వాడిది గవర్నమెంట్ జాబ్, పైగా పోలీస్ డిపార్ట్మెంట్. సైడ్ ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది. కొంచెం కట్నం అది చూసేవండి. सुहानी रात ढल चुकी, ना जाने तुम कब आओगे। सुहानी रात ढल चुकी, ना जाने तुम कब आओगे। అబ్బా దేవి, మళ్ళీ యాంటీనా మీద కాకి వాళ్ళుంటుంది, వెళ్ళి చూడు. ప్రసారంలో అంతరాయం మన్నించాలే. నీ పెళ్లి సూపులు అయినాయి అని తెలిసి నాకు పిచ్చి లేచిపోయింది. నువ్వేమో బయటకు వస్తలేవు. యాంటీనా కెలికితే వస్తావని. నన్ను కెలకడానికి ఎక్కువ టైం పట్టలేదు. యాంటీనా కెలకడానికి ఎందుకురా ఇంత టైం తీసుకున్నావు? రేపు పెళ్ళయ్యాక బామ్మ, బాబాయ్, పిన్ని ఇలా అందరికీ దూరం అవుతా అన్నప్పుడు ఆ అందరూ నాకు కనిపించలేదు. అందరిలో నువ్వే కనిపించావు. నన్ను మహారాణిలా చూసుకుంటానని నువ్వు అన్నప్పుడు నిజంగానే నేను మహారాణి అనిపించేలా చేశావు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్న సంగతి మర్చిపోయి నువ్వు నా వాడివి అనిపించేలా చేశావు. నువ్వు లేకుండా నేను ఉండలేట్రా. నేను కూడా అంతే పిల్ల. నువ్వు లేకపోతే నా వల్ల కాదు. 2 రోజులు సంది ముక్క తినుడు లేదు, మందు దిగుడు లేదు. ఆఖరికి శ్రీదేవి సాయి రిలీజ్ అయినా పోలేదు తెలుసా. ఎవరికైనా మనసు బాలేకపోతే ముద్ద దిగట్లేదు అంటారు. సార్కి మాత్రం మందు దిగట్లేదు. అది సరే, నన్ను గుండెల మీద పెట్టుకుని నీ శ్రీదేవి గోలేంట్రా? ఇక నేను శ్రీదేవే కాపాడాలి. అంటే ఈ రోజు చిత్రలహరిలో నీ శ్రీదేవి పాటొస్తేనే మన పెళ్లి. మరి రాకపోతే ఓవర్ టు ఢిల్లీ. పెళ్లి కొడుక్కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందంట. రంగోలి, చిత్రలహరి నా పేమెంట్ డిసైడ్ చేస్తాయా? అవును. అదే గట్లెట్లా? గిట్లుంటే గట్లనే అవుతుంది మరి. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా. ఒక పక్క శ్రీదేవి నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే, ఇంకో పక్క మా పెద్దయ్య గద్దలకొండ ఎమ్మెల్యేను మర్డర్ చేయించి నీకు ఆలోచిస్తుండో. ఈలోగా మా ప్రేమ వ్యవహారం శ్రీదేవి ఇంట్లో తెలిసింది. పెద్ద లొల్లైంది.
దేవి నన్ను ఊరు ఇడిచిపెట్టి పోనీకి ఒప్పించింది. ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సరిగ్గా అప్పుడు సరే ఈ మర్డర్ చేసుకో. లేదు, ఇప్పటి సందిగ్గిస్తుంటేమని మానేస్తున్నా. నీ ప్రపంచంలో చాలా మంది గణేష్లు వస్తారు పోతారు, కానీ దేవికి ఈ గణేష్ ఒక్కడే ప్రపంచం. దయించి నన్ను మర్చిపో. నల్లా కాశీ. ఎస్ఐ సాబ్, నేనే గనిగాడేక నుంచి పనికి రాడంట. నీకేమన్నా పనికొస్తాడేమో చూసుకో. రైల్వే స్టేషన్కి పోతుంటా. చూడండి రా, మీరు పోండి. దేవి, దేవి, నేను వచ్చేసిన దేవి. దేవి ఎక్కడా? నిన్ను ఇలా ఎక్కువసేపు నోరు నొక్కడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను చెయ్యి తీస్తాను. నువ్వు నోరెత్తకుండా వాణ్ణి పిలవకుండా నాతో వస్తే ఆ గణేష్ గారు బతికే పూచి నాది. వాణ్ణి పిలిచిన, వాడి పేరు అరిచిన, వాడు చచ్చిపోయే పూచి కూడా నాదే. దేవి వీడి మొహం చూసి గుర్తుపట్టకూడదు. ఆ తర్వాత ఎప్పుడు అమ్మాయిని కలవలేదా? ఆ పిల్లకు మళ్ళీ కలవద్దని కండిషన్ పెట్టినాకనే గడిని విడిచిపెట్టిరు. ఎవరు? 3 రోజులు చిత్రహింసలు పెట్టి దేవి బతిమాలను విడిచిపెట్టిండ్రు. అయ్యగారు గద్దలకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు. నువ్వే కారణంతో నన్ను వదిలేసావో తెలీదు గాని ఇవాళ నేను బతికుంటాను కారణం నువ్వే. ఇక నుంచి గద్దలకొండలో రాజకీయం నేను చూసుకుంటాను, రౌడీయిజం నువ్వు చూసుకో. ఇంకో విషయం గణేష్, నీ రైల్వే స్టేషన్ సంగతి లీక్ చేసింది మీ పెద్దయ్యే. ఎరా గని, ఏంది విషయం? యువర్ ఆనర్, ఈ కేసుకు ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు. ఎందుకంటే ముద్దాయి కన్నతల్లే సాక్ష్యం. కన్నతల్లి కళ్ళ ముందే కర్కశంగా నరికేశాడు ఈ గణేష్. జడ్జ్ సాబ్, మా అమ్మ మూగది, తనకు మాటలు రావు. 9 2s are 18, 9 2s are 18, 9 3s are 27, 9 3s are 27. గద్దలకొండ గణేష్ పెద్దయ్య అలియాస్ రామచంద్రమూర్తి కేసులో
సరైన సాక్ష్యాధారాలు లేని మూలంగా గణేష్ను నిరపరాధిగా భావిస్తూ కేసు కొట్టివేయడమైనది. అయ్యాల మా అమ్మని మూగదాన్ని చేసినానని ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా నన్ను మూగోని చేసింది. ఒకవేళ ఆ రోజు మీకు శ్రీదేవి దొరుకుంటే హీరోస్ ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. జిందగీ మంచిది కాదు తమ్మి. ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులుంటాయి. ఎంతవరకు వచ్చిందిరా నీ రీసెర్చ్? అయిపోయింది బాబాయ్, స్క్రిప్ట్ ఆల్మోస్ట్ రెడీ. హైదరాబాద్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేయడమే. మరి ఆ గణేష్ గాడి గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరకటం ఏంటి బాబాయ్, తను చేసిన నేరాలు, ఘోరాలు, హత్యలు పూసకొచ్చినట్టు తనే చెప్పాడు. అన్ని రికార్డ్ చేసుకున్నా. ఓకే ఓకే, త్వరగా వచ్చాయి. ఓకే బాబాయ్. హలో హలో, ఐజీ గారు ఉన్నారమ్మా? మీరెవరండి? నేను రిపోర్టర్ మాధవరావు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇస్తున్నాను. హలో సార్, నమస్తే. నమస్తే, నేను మాధవరావుని. చెప్పండి మాధవరావు గారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం టేపులు, వీడియోలో రెడీగా ఉంది. ఐ థింక్ యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఓకే. ఓ గ్యాంగ్స్టర్ కథ కోసం వచ్చి నాకు సర్ప్రైజింగ్ గా లవ్ స్టోరీ దొరికిందిరా. అంతా నా అదృష్టంరా. అందుకే మన లవ్ స్టోరీ వదిలేసావా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు? వీళ్ళిద్దరి మధ్య ఉంటే బలైపోతాం బాబోయ్. కొన్ని లవ్ స్టోరీస్ సినిమాలోనే బాగుంటాయి, జీవితంలో బాధగా ఉంటాయి. అవును, బాధగానే ఉంది. నీ సినిమా కోసం మొన్న బల్జయ్యా, నిన్న గాని ఈ రోజు నన్ను జస్ట్ వాడుకున్నా అంతేగా. బుజ్జమ్మ, నేను నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వంటే నాకు ఇష్టమే బుజ్జమ్మ, కానీ నా ఫస్ట్ లవ్ సినిమా. నాకు నా సినిమా పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టే నీకే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. అంటే మన కథ అయిపోయిందా? నీ భాషలోనే అడుగుతున్నాను, చెప్పు. మన లవ్ స్టోరీకి ఇది ఇంటర్వెల్లా, ఎండా? పేపర్ మీద ఉన్న అన్ని కథలు తెర మీదకి ఎక్కువ బుజ్జమ్మ. ఇది ఇంటర్వెల్ కాదు, ది ఎండ్ కాదు. అర్థాంతరంగా ఆగిపోయినా అందమైన ప్రేమ కథ అనుకో. చూస్తా, నన్ను ఇంత బాధ పెట్టి నువ్వు సినిమా ఎలా తీస్తావో చూస్తా. బుజ్జిమా, రేపు మన అభి హైదరాబాద్ పోతుండు, మన మీద సైన్మా తీస్తాడు. మీకు నచ్చినంత తాగుండ్రి, తినుండ్రి, మజా చేయుండ్రి. అభి, మన సైన్మాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా? ఏ ముసలే, గణేష్ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, గణేష్ అన్న క్యారెక్టర్ ఎవరైతే బాగుంటది? నాకైతే రామారావు నాగేశ్వరరావే సూపరా. ఇంకా నయం, చిత్తూరు నాగే గారిని తీసుకురమ్మలేదు. నువ్వెళ్ళి తీసుకురారా. ఈ కాలం హీరోల గురించి నాకేం తెలుసురా. బుజ్జమ్మని అడగండి, 24 గంటలు టీవీకి అతుక్కుపోద్ది. తీసేది నీ సినిమా అయితే ఆళ్ళు ఇల్లు హీరోలేంటి? నువ్వే హీరోగా చేయొచ్చుగా. బుజ్జమ్మ, సూపర్ జోక్. గణేష్ హీరో, యాక్షన్. హలో, నేనేం జోక్ చేయలేదు. గణేష్ కేం తక్కువ? ఒడ్డు, పొడుగు, ఉంగరాల జుట్టు, హీరోలాగే ఉంటాడు కదా. హలో, ఒడ్డు పొడుగున్న వాళ్ళందరూ హీరోలు అయిపోలేరు. దానికి టాలెంట్ ఉండాలి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. నేనొక్కసారి డిసైడ్ అయితే ఎవ్వనన్నా ఫేస్ చేస్తా, ఏదైనా ఫేస్ చేస్తా. నీ సైన్మలా నేనే హీరో, ఇది ఫిక్స్. హీరో ఇడా, నేనే హీరో. గని, ఏం నువ్వు మాట్లాడేది? ఈ దెబ్బతో దునియా మొత్తం గద్దల కొండ గణేశాడు తలవలా తెలుస్తుంది. అది కాదు గని, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏం బ్రో, నేను చెప్పిన కదా నువ్వుని. ఇప్పుడేంద్రా నువ్వు చెప్పింది నన్ను వినమంటున్నావు? నీ సైన్మాలా నేను హీరోగా చెయ్యొచ్చా అని అడగలేను. నీ సైన్మాలో నేనే హీరో అని చెప్తున్నా. ఓకేనా? 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 రేయ్, డైరెక్టర్ సాబ్ ఓకే చెప్పి సపోర్ట్ కొట్టుర్రా. ఏంట్రా ఇది?
అసలు ఏమనుకుంటున్నాడు గణేష్? ఓవర్ నైటే హీరో అయిపోతాడా? కత్తులతో ప్రాణాలు తీయగలరు, సినిమాలు తీయలేరు. డైరెక్షన్ చేసినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చుగా. జీవితంలో కాంప్రమైజ్ కాకే సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లోకి వచ్చాక కాంప్రమైజ్ ఏంటి? ఆవేశం ఆలోచనలే కాదు, అవకాశాలను కూడా చంపేస్తుంది. ఓహో, మీరు కూడా నీతులు చెప్తున్నారా? పూతు సినిమాలు నడిపే ఆపరేటర్ కూడా నీతులు చెప్పేవాడే. ఈ థియేటర్ కూడా గణేష్దే. కూలగొట్టి కళ్యాణ మండపం కడతా అన్నాడు. నేనే బతిమాలి అదేదో నే పోయా కట్టుకో, అంతదాకా దాన్ని ముట్టుకోకొని కాళ్ళు గడ్డం పట్టుకున్నాను. భూతో నీతో సినిమా ఆడాలి, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్ ఆడందే ఈ గుండె ఆడదు. నాకు సినిమా అంటే అంత పిచ్చి. మా నాన్న ఈ థియేటర్లోనే ఆపరేటర్గా పనిచేశాడు. అందుకే చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి మొదలైంది. ఆ పిచ్చే నన్ను మద్రాసు దాకా తరిమింది. ఆ పిచ్చే నన్ను 6 నెలల్లో అసిస్టెంట్ డైరెక్టర్ని, 6 ఏళ్లలో డైరెక్టర్ని చేసింది. నాకు సినిమా వచ్చింది. ప్రాణం పెట్టి రాసుకున్న కథ, ప్రాణం పోసుకుంటున్న కళ. 10 రోజుల్లో షూటింగ్ అనగా ప్రొడ్యూసర్ వచ్చి మా బామ్మర్దే వినను అన్నాడు. నేను రావు గోపాలరావు గారిని అన్నాను. నేనెంత బతిమాలినా తను వినలేదు. నేను ఆయన మాట వినదలుచుకోలేదు. ఆఫీస్ నుంచి ఆవేశంగా బయటకు వచ్చేసాను. అయ్యో, మరెలా? ఈ సినిమా కాకపోతే ఇంకోటి, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంతమంది అనుకున్నాను. అసలు నాకు ఛాన్సే దొరక్కపోతుందా అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా నాకు అవకాశమే రాలేదు నాన్న. నేను చచ్చిపోయేలాగా ఒక్కసారి నా మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ అనాలనేది నా ఆశ. కానీ వెళ్ళిపోయే లోపల నా ఆశ చచ్చిపోయింది. ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మనం కష్టం దూరం చేయాలనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అవకాశం దూరం అయిపోతుంది. అయినా కష్టపడిన డైరెక్టర్ ఎవర్రా? నీ సినిమా జనం చూడాలి, నవ్వాలి, ఏడవాలి, చప్పట్లు కొట్టాలి, విజిలేయాలి అంటే నీ గుండె తడవాలి. నేను చేసిన తప్పు నువ్వు చేయకు నాన్న. నా మాటను ఈసారికి అడ్జస్ట్ అయిపో. మీరు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, అంతేగా బాబాయ్? నేను కాంప్రమైజ్ అవ్వమనట్లేదు, అడ్జస్ట్ అవ్వమంటున్నాను. ఈ పని మానేసి ఇంకో పని చేసి బతకడం కాంప్రమైజ్. ఇదే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్మెంట్. హీరో ఎవరైతే నీకేంట్రా? యు ఆర్ ఏ డైరెక్టర్. యూ కెన్ క్రియేట్ హీరోస్, యూ కెన్ క్రియేట్ వండర్స్, యూ కెన్ డూ మిరాకిల్స్. ఎవరినో కాదు, నిన్ను నమ్ముకున్న సినిమాది. తీస్తాను బాబాయ్, నేను నీ నమ్మకాన్ని నిలబెడతాను. నువ్వు సినిమాని డైరెక్ట్ చేయలేదేమో బాబాయ్, నా జీవితాన్ని డైరెక్ట్ చేశావు. నిన్ను ఈ జన్మలో మర్చిపోలేను బాబాయ్. బెస్ట్ ఆఫ్ లక్. గద్దలకొండ గణేష్ అంట, వాడేదో పెద్ద మహానాయకుడు మహానుభావుడు అయినట్టు వాడి మీద సినిమా తీయడానికి వెళ్ళాడంట వీడు. ఇప్పుడు వాడేమో నేనే హీరో నువ్వే డైరెక్టర్ అంటున్నాడంట. వీడి సినిమా పిచ్చి వీడిని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య.